హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంటలు అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి నేను ఒక చిన్న విలేజ్‌కెళ్తున్నాను. అది గూడా మీకు చూపిద్దామనేసి చిన్న వీడియో అయితే తీశాను. ఇక్కడ వాతావరణం ఎలా ఉంటది, ఇక్కడ పద్ధతులు ఎలా ఉంటాయి అనే దాని గురించే నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. అందులో భాగంగా ఇదొక వీడియో అండి మీకు. మా వారి దగ్గర పనిచేసే వర్కర్ తను వాళ్ళ విలేజ్‌కి రమ్మని చెప్తే వెళ్ళాము. ఆల్రెడీ వచ్చేసాం విలేజ్‌కి. ఎందుకొచ్చామంటే అక్కడ వాళ్ళు మక్కయి తోట వేశారు. మక్కంకెళ్ళి తీసుకోండి మీరు గూడా అనేసి చెప్పారు. నేను ఆల్రెడీ అంతకుముందు గూడా ఒకసారి వాళ్ళ విలేజ్ ఎళ్ళాను. అది మీకు గూడా చూపిద్దాము. ఇక్కడ ఎలా ఉంటారు, ఏంటి అనేసి తీశాను. ఇక్కడ జంగల్‌లో ఉంటారందరూ. అడవిలో ఉంటారండి. వ్యవసాయం జేసుకుంటా ఎక్కువ నీటిపారుదల ఎక్కడ ఉందో అక్కడ దాన్ని చూసుకుంటూ, వ్యవసాయం చేసుకుంటా అక్కడే ఇళ్ళను కట్టుకొని వాళ్ళ నివాసాన్ని ఏర్పరచుకొని ఉంటారు. ఇదిగోండి ఆయన ఇల్లు. ఇదంతా మీకు అంతకుముందు కూడా ఒక వెజిటబుల్ చూపించాను షార్ట్ వీడియోలో. దానికి సంబంధించింది పేరైతే మర్చిపోయాను. తురాయో ఏదో అంటారు. అంత ఐడియా లేదు. అదండి ఈ వెజిటబుల్ కూడా మన సైడ్ అయితే దొరకదు. నేను మాత్రం చూడలేదు ఎప్పుడు. ఇక్కడికొచ్చాకే ఫస్ట్ టైమ్. అది కూడా మీకు షార్ట్ వీడియోలో పెట్టాను. ఇది వాళ్ళ ఇల్లండి. ఇంటి పక్కన ఉంటారు కావచ్చు వాళ్ళ ఇల్లు. ఇదంతా వాళ్ళ తోట అండి. తోట పెట్టేసుకున్నారు. ఇదిగో అండి మక్క తోట. ఎంట్రీ అయ్యాను లోపటికి. మక్క తోట, ఇంకేదో చిన్న చిన్న వెజిటబుల్స్ కూడా ఉన్నాయి. దీని గురించి అయితే మెయిన్ మనం వచ్చాం ఇక్కడికి. నాకక్కడ ఒక గెస్ట్ దొరికారు. రామచిలుక. ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో గూడా పెట్టాను గదా! చాలా బావుంది. మాట్లాడుతుంది. దీని పేరొచ్చేసి మిట్టు, మిట్టు అంట. బయటకు గూడా తీసుకొని కాసేపు పట్టుకున్నాను నేను. ఇదిగోండి కంకులు చాలా అసలు ఫ్రెష్ కంకులు తిని చాలా రోజులయింది మేము. హ! ఇదిగోండి రామచిలుకని చేతిలో తీసుకున్నాను. ఏమీ అనట్లేదు. బావుంది అలానే. చాలా సేపు పట్టుకున్నా నేను. మేము మక్కంకులు తింటుంటే అరుస్తుంది. దానికి గావాలని కొన్ని ఇచ్చాను. నా చేతితోటి గూడా పెడితే తింటూ ఉంది. మొబైల్ చూడు, మొబైల్ చూడు అంటే మొబైల్ గూడా చూస్తుంది. చుట్టూ విలేజ్ చూడండి ఎంత న్యాచురల్‌గుందో. అక్కడ దూరంగా నది కనబడుతుంది మీకు. ఇది మంచ అంటారు మేమైతే మా తెలంగాణ భాషలో. ఏదన్నా పొలం గాని, మక్కలు గాని, జొన్నలు గాని వేసినప్పుడు దాని పైనుండి పక్షులు రాకుండా అరుస్తా ఉంటారు. సౌండ్ చేస్తే పక్షులు ఎగిరిపోతాయి. అది వరి వరి అనుకునేరు. వరి కాదు. గోధుమ పంట అండి. ఇక్కడ గోధుమలు ఇక్కడ ఎక్కువగా పండిస్తారు. దాని పక్కనే మనకి చామగడ్డ దుంపల ఆకులు గూడా ఉన్నాయి. అది గూడా నేను వీడియోలో తీశాను. ఆకులను గూడా ఇక్కడ కూర వండుకొని తింటారు. ఇది మక్కయి తోట. తర్వాత వాళ్ళ ఇల్లు ఎలా ఉంటది. వాళ్ళ ఇల్లు గూడా కొంచెం చిన్న క్లిప్పు తీశాను. పైకెక్కితే మీకు మొత్తం చుట్టూతా ఎలా ఉంటదనేది చూపిద్దామనేసి నేను ఆయన పైకి గూడా ఎళ్దామనేసి అంటే పైకి కూడా తీసుకెళ్లారు. వాళ్ళ అమ్మగారు అక్కడ కూర్చొనున్నారు. ఇది గూడా నాకు నచ్చింది తులసి కోట. చుట్టూతా 4 వైపులా ఇల్లుంది. మధ్యలో తులసి కోట పెట్టుకున్నారు. చాలా హ్యాపీగా ఉంది. చాలా అనిపిచ్చింది. వీళ్ళకి కిచెన్ గూడా సెపరేట్‌గా ఉంటాదండి. ఇంగో నేను పైకెక్కుతున్నాను. మీకింకెప్పుడన్నా టైమున్నప్పుడు నేను మంచిగా తీసి పెడతాను. ఇదిగోండి పైన వ్యూ. అక్కడ దూరంగా ఉంటాయి ఇల్లులు. మరి వీళ్ళకేదన్నా అవసరమైనప్పుడు ఎలానో ఏంటో తెలవది. ఇది సెకండ్ ఫ్లోరు. ఇంకా బిల్డింగ్ మొత్తం కంప్లీట్ జేయలేదు. ఇదంతా వాళ్ళ కింద నేచర్ అండి. అదంతా గోధుమ పంట. గోధుమ పంట మీకు ఇందాక గూడా చూపిచ్చాను గదా! వరి పంటలానే ఉంది గోధుమ పంట గూడా. పైనుండి కింద వాళ్ళ వ్యూ. వ్యూ ఇలా ఉంటదొచ్చేసి. మధ్యలో తులసికోట. చుట్టూ జంగల్ ఉందండి. వీళ్ళెందుకో జంగల్‌నే కట్టుకుంటారు. జంగల్‌నే ఉంటారు. కానీ ఎంత హెల్తీగున్నారు తెలుసా? వాళ్ళ అమ్మా, నాన్నని చూసాను. మా వర్కర్ వాళ్ళ అమ్మా, నాన్నని చాలా హెల్తీగున్నారు. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. అలా అయితే మనం ఉండలేమండి. ఇదిగో అండి మీకు కిటికీలో నుండి కూడా చూపిస్తున్నాను. ఎంతో దూరంగా ఒక ఇల్లు ఉంది. దాని పక్కన కూడా ఒక విలేజ్ ఉందంట. వీళ్ళ విలేజ్‌కెళ్ళడానికే దారి సరిగ్గా లేదు. వీళ్ళని దాటేసుకొని ఇంకొక విలేజ్ అంట. ఏంటో మరి ఎలా ఎళ్తారో నాకు తెలియదు. వాళ్ళు చూడండి వ్యవసాయం చేసుకుంటా వాళ్ళక్కడే ఉంటున్నారు. ఇల్లు కట్టేసుకొని. వాళ్ళు స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన ఫుడ్ తింటున్నారు గాబట్టే పీల్చుకుంటున్నారు. తింటున్నారు గాబట్టి అంత హెల్తీగుంటున్నారు. చుట్టూతా కొండలు, ఆ కొండల ప్రాంతాల్లో గూడా ఉన్నారంట. వ్యూ చూడండి. అలాగే నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో